ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట మీకు నా ప్రేమపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నింపి కాపాడును గాక. ప్రియులారా, ఉదయమంతా మీరు చేసే పనుల్లో దేవుడు తోడుగా ఉండి ఆదరించినాడు కదా, చాలా సంతోషం. ఈ రాత్రి వాక్యము విని నిద్రకు వెళ్ళండి. ప్రతి ఉదయము ప్రతి రాత్రి దేవుని వాక్యము వినుట వలన మనము విశ్వాసమందు బలము పొందుతాము. గత దినాల కంటే ఈ దినాల్లో మనకి ఈ యూట్యూబ్, వాట్సప్ అనేవి అందుబాటులోనికి వచ్చినవి కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకుంటున్నాము. గత దినాల్లో మరి ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యము ప్రతి సాయంత్రము వినేవారము. ఆ వాక్యము వినుటకు ఎన్నో పనులు చక్కబెట్టుకుని 7 గంటలు అయ్యేసరికి ఆ రేడియో దగ్గరికి చేరి వచ్చేవాళ్ళము. జ్ఞాపకం ఉంది కదా. అలాగే నేను ఎక్కువ వాక్యాన్ని నేర్చుకోగలిగాను. కాబట్టి ప్రతి ఉదయము ప్రతి రాత్రి దేవుని వాక్యాన్ని వినుట ఎంతో దీవనకరము. కాబట్టి ఈ రాత్రి మీ కొరకు నేను ప్రార్థించక మునుపు యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనాన్ని, అందులో ఒక భాగాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఆయన నీ మాట వినగానే నీకుత్తరమిచ్చును. ఈ వాగ్దానమును బట్టి పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, ఆయన ఈ రాత్రి నీతో నాతో ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఆయన నీ మాట వినగానే నీకుత్తరం ఇచ్చును. అవును, మనము ఆయన సంఘములోనికి వెళ్ళి ఆయన ఇచ్చినటువంటి సన్నిధిన మోకరిల్లి విశ్వాసంతో మనం అడిగే ప్రార్థనలకు ఆయన జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. మన కుటుంబముల కొరకై, మన గృహంలో మనము మోకరిల్లి ప్రార్థించిన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా తేటగా చెప్పినారు, మీరు అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియను అన్నారు. మనం అడగక మునిపే మన అక్కరలు ఎరిగిన దేవుడు. ఈ రాత్రి ఎలాంటి అక్కరలతో, ఎలాంటి కొరతలతో సహోదరుడా సహోదరి మీరున్నారో, మీ నా అక్కరతలన్నీ కొరతలన్నీ ఆయన ఈ రాత్రి తీర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మన అక్కరతలను ఆయనకు తెలుసు, ఆయన ఎరిగి ఉన్నవాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములోను 8వ వచనములోను పైన లైన్లో ఒక మాట మనకు కనపడుతుంది, అడుగుడి మీకివ్వబడును. ప్రియ సహోదరుడా, మనము అడిగితే పాప క్షమాపణ ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనం అడిగితే రక్షణ ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనం అడిగితే పరలోకపు ప్రతి ఆశీర్వాదము మనకిచ్చే దేవుడై ఉన్నాడు. అందుకనే 8వ వచనములో ఒక మాట ఉంది, అడుగు ప్రతి వాడును పొందును అని. అవును, విశ్వసించి ప్రార్థించిన వారు ఎవరూ కూడా చిగ్గుపడలేదు. కాబట్టి కొన్ని ప్రార్థనలు వెంటనే దొరికినవి, మరికొన్ని తర్వాత దొరికినవి. ప్రియులారా, ఈ రాత్రి ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చు దేవుడై ఉన్నాడు. కాబట్టి చింతించకము, ప్రార్థించము. నీ కుటుంబములో అల్లరి లేక నీకు ఆరోగ్యం లేని పరిస్థితులు ఎందుకున్నవో ఒక్కసారి ఆలోచించి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించు. ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ రక్తధారల చేత నన్ను కడిగి శుద్ధీకరణ చేసినావు. నీ యొక్క కుమారుని యొక్క బలము చొప్పునే నన్ను దీవించు అని చెప్పి ప్రార్థించుము. ఆయన తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. ప్రియులారా, గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రియులు కూడా విశ్వాసంతో ప్రార్థించండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ రాత్రి కాల సమయమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం.
నాయన మా మాట మీరు వినగానే మాకు ఉత్తరం ఇచ్చే దేవుడివై ఉన్నావు నాయన. క్రొత్త నిబంధన భక్తులను, పాత నిబంధన భక్తులను ఎవరిని విడిచిపెట్టక అందరి ప్రార్థనలకు జవాబిచ్చుచూ వచ్చిన దేవుడవు నాయన. ఈ రాత్రి సమయమున నిన్ను మేము ఘనపరుస్తూ ఉన్నాం నాయన. నీ వాక్కు ప్రకారంగా మేము అడగక మునిపే మాకు అనేకమైన సంగతులను జరిగించినావు. అందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయనను అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడునని వాగ్దానం చేసినావు నాయన. ప్రతి దినము నీ సన్నిధిలో ప్రార్థించమని హెచ్చరించినావు నాయన. ఈ రాత్రి కాల ప్రార్థన అంగీకరించండి. ఇగో నాయన సహోదరులు ఉదయమున నాయన ప్రయాణాలు చేసుకుంటూ వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చిన విధమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. వారిని ఆదరించినందులకు నిన్ను ఘనపరుస్తున్నాం. ఈ గాఢాంధకార సమయములు ఇంకనూ ప్రయాణాల్లో ఉన్నవారికి మీ తోడు కాపుదలిచ్చి ఆదరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి నాయన ఎవరైతే నాయన డిగ్రీలు చేతబట్టుకొని ఉద్యోగ అవకాశముల కొరకు వెళ్ళి తిరిగి వచ్చి నాయన నీ దగ్గర మొరపెడుతున్నారో అటు యవన బిడ్డలకు నాయన ఉద్యోగ అవకాశములను దయచేయండి. వారిని ఆదరించండి. వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి పునాది మీ నామములో వారికి వేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ఒంటరిగా ఉంటున్నటువంటి వారు దిగులుతో, చింతతో, బెంగతో ఉంటుండగా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ రాత్రి నాయన ఎవరైతే రోగాలతో ఉన్నారో, బీపీ, షుగర్లు వంటి వ్యాధులు, దీర్ఘకాలపు రోగాలతో నాయన ప్రతి విధంగా నాయన నీ బిడ్డలు సతమతం అవుతూ ఉన్నారో, మీ కుమారుడిని యేసుక్రీస్తు శిలువ రక్తధారల ప్రభావమును బట్టి వారి యొక్క అనారోగ్యాలు తొలగించి స్వస్థత ఇచ్చి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీ నామములో కలగచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన ఈ దినాన్న గర్భఫలములు లేని కుమార్తెలు నాయన ఎంతో అవమానముగా, ఎంతో చిగ్గుగా తలంచుచూ మీ దగ్గరికి వచ్చుచూ ఉన్నారు. ఈ రాత్రి వారిని దర్శించండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చునన్న వాక్యము ప్రకారంగా నీ ప్రియ బిడ్డలకు గర్భఫలములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీరిచ్చిన గర్భఫలములను మోస్తున్నటువంటి కుమార్తెలను దర్శించండి నాయన. వారికి ఆరోగ్యమును, బలమును, శక్తియును మీ నామములు అనుగ్రహించండి. సులువైన కాన్పును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వృద్ధాప్యంలో మాకు ఎవరు తోడని వృద్ధులుగా నున్నవారు పలు విధములుగా ఆలోచనలతో ఉంటుండగా నాయన వారికి మీ యొక్క ఆదరణ దయచేయండి. వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి వ్యాపారాల్లో లాస్ అయ్యి, వ్యవసాయపు పనుల్లో లాస్ అయ్యి అప్పులు బారైనటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి దర్శించండి నాయన. వారికి ముందుగా నెమ్మదిని దయచేయండి. రుణముల నుండి విడుదల పొందే మార్గమును మీ నామములో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. గల్ఫ్ దేశాల్లో సహోదరీలను దర్శించండి. అక్కడ బాగుగా పనిచేసుకునే కృపను దయచేయండి. కొందరు గర్భసంచి సమస్యలతో ఉన్నారు నాయన, ముట్టి బాగు చేయండి నాయన. కొందరు ఇంటి ప్రయాణాలు చేయవలసి ఉంది నాయన. వారికి కావలసినటువంటి రీజనబుల్గా నాయన అక్కమ్మ కానీ పతాక కానీ వస్తానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి కొందరు నాయన యుద్ధ వాతావరణంలో చిక్కుకోకుండా నాయన కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మానసికంగా కొంత రోగాలతోనూ సమస్యలతోనూ నరాలు బలహీనతలతోనూ గల్ఫ్ దేశాల్లో, ఇజ్రాయెల్ దేశంలో ఉంటుండగా నాయన వారికి స్వస్థత ఇచ్చి సంపూర్ణమైన ఆరోగ్యంతో మీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ నా తండ్రి ఇగో నాయన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబములో నెమ్మదిని, సంతోషమిచ్చి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, సహాయం చేయండి, కృప చూపించండి నాయన. అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను నీవు మా అందరి ఎడల అధికంగానే చేస్తూ వచ్చినావు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీకే ఘనత చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మా అందరికీ సుఖ నిద్ర దయచేయండి. మరలా నీ చిత్తాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ఉదయమునే లేచి నిన్ను స్తుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే కృపానికి ఇష్టమైతే అనుగ్రహించుమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో
ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమెన్.